హాయ్ అండి. నమస్తే. నిన్నే ఇష్టపడ్డాను 24వ భాగము. ఇక కథలోకి వెళితే అక్కడ సంగీతను చూసి ఆగిపోతాడు కిరణ్. సంగీత కొంచెం వెలుగులో ఉంటుంది. సంగీత మాట్లాడుతున్న వ్యక్తి చీకట్లో ఉంటుంది. ఎవరితో మాట్లాడుతుంది తను అనుకుంటూ తనకు కనిపించకుండా కొంచెం దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ మాటలు కిరణ్కు ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తూ ఉంటాయి. చీకట్లో ఉన్న వ్యక్తి చప్పట్లు కొడుతూ, గ్రేట్ సంగీత, మొగుడుతో రొమాన్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నావే. నా మొగుడు నా ఇష్టం, నీకేంటి? ఎందుకు అంటే వాడు నావాడు. నేను కిరణ్ లవ్ చేస్తున్నాను. కిరణ్ నావాడు. వాడితో నిన్ను చూస్తుంటే మండిపోతుంది నాకు. అయితే వెళ్ళి చల్ల నీళ్లతో స్నానం చేయి, తగ్గుతుంది. ఏంటి మంట? ఏయ్ నిన్ను చూడు పాప, నువ్వు నన్ను ఏం చేయలేవు. కిరణ్ నా మొగుడు. నా భర్తతో నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. ఏయ్ నువ్వు నాతో కట్టిన బెడ్ మర్చిపోయావా? ఎందుకు మర్చిపోతాను? మర్చిపోయేంత చిన్న బెట్ట అది. నా ప్రాణమైన కిరణ్ మీద బెడ్ కడితిని అంత ఈజీగా ఎలా మర్చిపోతాను చెప్పు. గుర్తుందిగా, మరి ఎందుకు కిరణ్కు దగ్గరగా ఉన్నావు? చూడు పాప, నేను నీతో ఈ ఫ్యాషన్ షోలో ఓడిపోతే కిరణ్కు దూరంగా ఉంటాను అని బెట్ కాశాను. గెలిస్తే కాదు, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. కిరణ్ నావాడు కావటం గ్యారంటీ. గెలుపు ఓటములు డిసైడ్ చేయటానికి మనం ఎవరని చెప్పు. అంతా ఆ దేవుడు చూసుకుంటాడు. నా ప్రేమలో నిజం ఉంటే కిరణ్ ఖచ్చితంగా నా దగ్గరికి చేరుస్తాడు. నీ ప్రేమ కొన్ని రోజులదే, కానీ నాది ఎన్నో సంవత్సరాలది. కనుక ఖచ్చితంగా ఆ దేవుడు నా ప్రేమనే గెలిపిస్తాడు. గెలిపించి తీరాలి, అంతే. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే ఇదంతా వింటున్న కిరణ్ అయోమయంలో పడతాడు. వాట్? నా మీద బెట్ కట్టిందా? అసలు ఎలా కనిపిస్తున్నాను దీనికి? ఏమనుకుంటుంది నా గురించి ఇది అని కోపం వస్తుంది కిరణ్కు సంగీత మీద. కోపంతో అక్కడే ఉన్న డోర్ను తంతాడు. ఆ సౌండ్కు ఆ చీకట్లోని వ్యక్తి అటునుంచి అటు వెళ్ళిపోతుంది. సంగీత కూడా అలికిడి వచ్చిన వైపు చూసి తను కాముగా వెళ్ళిపోతుంది. కిరణ్కు చాలా అసహనంగా ఉంటుంది. తన మీద సంగీత బెడ్ కట్టింది అని. అంత అవసరం ఏంటి దానికి అని ఆలోచిస్తూ ఉన్న కిరణ్కు తనకు సంగీతకు మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. కిరణ్ సంగీత్కు ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయటం కోసం ఎంట్రీ పాస్ తెచ్చి ఇస్తాడు. సంగీత దాన్ని చూసి షాక్తో కూడిన ఆశ్చర్యానికి గురవుతుంది. సుమ అరవింద్తో గొడవపడి ఏడుస్తూ రావటంతో ఇద్దరూ దాని గురించి మర్చిపోతారు. మరుసటి రోజు కిరణ్ స్నానం చేసి అప్పుడే వాష్రూమ్ నుంచి బయటికి వస్తాడు. సంగీత కిరణ్ వేసుకోవటానికి బట్టలు షెల్ఫ్లో నుంచి బట్టలు తీసి బయట పెడుతూ ఉంటుంది. కిరణ్ సంగీతను వెనుక నుంచి హగ్ చేసుకుంటాడు. కిరణ్, ఏంటిది? వదలండి. వదులుతాను గాని ఏం డిసైడ్ అయ్యారు మేడం? దేని గురించి? అదే ఫ్యాషన్ షో గురించి. నాకు ఇష్టం లేదు. ఏ ఎందుకు? అది నీ గోల్ కదా. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఎప్పుడది అయినా కానీ గోల్ గోలే కదా. నువ్వు నీ లైఫ్లో నీకు నచ్చిన పని చేయలేకపోయాను అని ఫీల్ అవ్వటం నాకు ఇష్టం లేదు. చూడు, ఫ్యూచర్లో నువ్వు ఎప్పుడూ అది చేయలేకపోయాను, ఇది చేయలేకపోయాను అని బాధపడటం నాకు ఇష్టం లేదు. కనుక నువ్వు ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నావు, అంతే. చూడు కిరణ్, జరిగిపోయిన దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించను. ఫ్యూచర్ గురించి నాకు పట్టింపు లేదు. ఎందుకంటే అది ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకు తెలియదు కనుక. నౌ ఇప్పుడు ఈ క్షణం మాత్రమే నాకు ముఖ్యం. నాకు మిస్ ఇండియా అనే వాళ్ళు పెట్టిన కిరీటం కన్నా నీ మనసులో మహారాణిలా ఉండటం ఇష్టం. ఆ అబ్బాయిది విక్కీ. కిరణ్ బుగ్గలు లాగుతూ ఈ అబ్బాయి గారి అల్లరి భరించడం ఇష్టం. లైఫ్ లాంగ్ మనం ఇలా హ్యాపీగా ఉండటం ఇష్టం అని కిరణ్ను హగ్ చేసుకుంటుంది సంగీత. లైఫ్ లాంగ్ ఇలాగే అంటే బాగుండదేమో సంగీత. ఇలా ఎవరైనా నన్ను చూస్తే పరుగు పోతుంది అని కొంటిగా సంగీతను చూస్తూ చెబుతాడు. అప్పుడు గమనిస్తుంది సంగీత కిరణ్ టవల్తో ఉండటం. యూ నిన్ను అంటూ కిరణ్ చేతులతో కొట్టి అతని గుండెల్లో ఒదిగిపోతుంది. ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చి కిరణ్కు నవ్వు వస్తుంది. వెంటనే కిరణ్పై సంగీత కట్టిన బెట్ గుర్తొచ్చి తనపై కోపం వస్తుంది. అంత గుర్తుండి ఏం గుర్తులేని దానిలా నటిస్తూ నన్నే ఫూల్ చేస్తుందా? నా మీద బెట్ కడుతుందా? ఇదంతా ఎందుకు చేస్తుందో, ఎవరి కోసం చేస్తుందో ఇప్పుడే తేల్చేస్తాను అని ఆవేశంగా సంగీత దగ్గరికి వెళ్తాడు కిరణ్. సుమ హాల్లో అటు ఇటు తిరుగుతూ టైం చూసుకుంటూ ఉంటుంది. అబ్బా, ఈ మనిషి ఇంకా కిందికి రాడేంటి?
ఎప్పుడో సాయంత్రం అనగా రూమ్లోకి వెళ్ళాడు. నాకు ఆఫీస్ పని ఉంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. అప్పుడు వెళ్ళిన వాడు ఇప్పటి వరకు రాలేదు. నేను వెళ్ళి పిలిస్తే ఏమంటాడో అని భయంగా ఉంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ డోర్ బెల్ మోగటంతో ఎవరై ఉంటారు ఈ టైంలో అని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. మేడం, పిజ్జా అని పిజ్జా డెలివరీ బాయ్ ఉంటాడు. నేను ఆర్డర్ చేయలేదు, నేను చేశాను అని ఎప్పుడు వచ్చాడో కిందికి అరవింద్ వచ్చి పిజ్జా తీసుకుంటాడు. అరవింద్, ఏంటది? కళ్ళు కనిపించటం లేదా? పిజ్జా. మనం ఇంట్లో ఉన్నాం అరవింద్, అడవిలో కాదు. నువ్వు ఇలా తిండి బయట నుంచి తెప్పించుకోవటం ఏం బాగోలేదు. రెండింటికి పెద్ద తేడా ఏం లేదులే. అక్కడైతే జంతువులు ఉంటాయి, ఇక్కడ నువ్వు ఉన్నావు అంతే. అంటే ఇప్పుడు నేను జంతువునా? అదే కదా చెప్పేది అని పిజ్జాను టేబుల్ మీద పెట్టి రూమ్లోకి వెళ్తాడు. అరవింద్ కిందికి వచ్చి చూసేసరికి అక్కడ పిజ్జా ఉండదు. ఏయ్, నా పిజ్జా ఏది? నాకేం తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడే కదా పెట్టాను, ఎక్కడికి పోయింది? నాకేం తెలుసు, కాకి ఎత్తుకెళ్ళినట్టు ఉంది. అవును, చీర కట్టుకున్న కాకి ఎత్తుకెళ్ళినట్లు ఉంది. అంటే నేను కొట్టేశాను అని నీ అనుమానమా? అనుమానం ఏంటి, అదే నిజం అని సుమను వెనుకగా దాచిపెట్టుకుని ఉన్న పిజ్జా బాక్స్ను లాక్కుని తీసుకుంటాడు. అరవింద్ పిజ్జా బాక్స్ ఓపెన్ చేసి ఒక పీస్ కొంచెం తింటాడు. అంతే. మంట మంట అని పిజ్జాను పక్కన పడేసి గటగట నీళ్లు తాగేస్తాడు. మంట అని అరవింద్ బాధపడుతూ ఉంటే సుమ నవ్వుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఏం జరిగింది అంటే సుమ అరవింద్ తాను చేసిన వంట తినకుండా పిజ్జా తెప్పించుకున్నాడు అని కోపంలో పిజ్జా మీద పెప్పర్ చల్లుతుంది. అరవింద్ రావటం చూసి వెనుక దాచిపెట్టుకుంటుంది. అరవింద్ చూసి సుమ చేతిలో పిజ్జా లాగేసుకుంటాడు. నవ్వుతున్న సుమను చూసి, సుమ ఇది నీ పనా? ఉండు నీ పని చెబుతాను అని సుమ దగ్గరికి రాబోతాడు. సుమ అరవింద్కు దొరకకుండా పరిగెత్తుతుంది అక్కడి నుండి. సుమ దొరకకుండా ఇల్లంతా పరిగెడుతుంది. చివరికి సోఫాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇద్దరికీ ఆయాసం వస్తుంది పరిగెత్తి. సుమ, నాకు దొరికిపో, లేకపోతే ఏం చేస్తావు? ఏం చేయలేవు. ఆఖరిసారిగా చెబుతున్నా, దొరికిపో. నేను దొరకను. ఒక్కసారి దొరకవే, నీ పని చెబుతా. ఏంటి నువ్వు చెప్పేది? తోటకూర కట్టేం కాదు, అసలు నేను నీకు దొరికితే కదా అని సుమ అంటూ ఉండగా అరవింద్ సోఫా ఎక్కి అటువైపుకు దూకి సుమను పట్టుకుంటాడు. అరవింద్ సడన్గా పట్టుకునేసరికి ఉలిక్కి పడుతుంది. ఇప్పుడు చెప్పు, ఏదో అంటున్నావు? నేనేమన్నాను? ఎందుకు పాడు చేసావే నా పిజ్జాను? తెచ్చి ఇవ్వవే నా పిజ్జా నాకు తెచ్చి, లేకపోతే నన్ను ఏం చేస్తావు అంటూ అరవింద్ మీదకి వెళుతుంది. సుమ అలా రివర్స్తో తన మీదకి రావటంతో అరవింద్ కొంచెం తగ్గుతాడు. అరే, సాయంత్రం నుంచి కష్టపడి నీకు ఇష్టమైన అన్ని ఐటమ్స్ చేస్తే నువ్వు ఇలా బయట నుంచి తెప్పించుకుంటే ఎలా? అరవింద్ కొంచెం ఆశ్చర్యంగా, నాకు ఇష్టమైన ఐటమ్స్ చేశావా? ఎందుకేంటి, నేను నీ భార్యను, నీకు నచ్చినవి చేసి పెట్టడం నా ధర్మం కదా. సుమా, నా కోసం లైఫ్ లాంగ్ ఇలాగే నాకు నచ్చినవి చేస్తావా? మొద్దు, నీకు నచ్చినవి చేసి పెడతాను, అయినా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను? నీతోనే అంటున్న సుమకు అప్పుడు గుర్తొస్తుంది వాళ్ళ విడాకుల విషయం. అప్పటి వరకు ఏటో చూస్తూ సమాధానం చెబుతున్న సుమ అరవింద్ వైపు చూస్తుంది. తను చెప్పే మాట కోసం అరవింద్ తన ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉంటాడు. అరవింద్ కళ్ళల్లో సన్నటి కన్నీటి పొరను చూసి సుమ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ఎందుకో తెలియదు, ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారే తప్ప ఏం మాట్లాడలేకపోతారు. సుమ మౌనాన్ని అరవింద్ ఇంకోలా అర్థం చేసుకుంటాడు. తనకు తనంటే ఇష్టం లేదు, అందుకే ఏం మాట్లాడటం లేదు అనుకుని వస్తున్న కన్నీళ్లను తుడుచుకుని, అవును, ఏం చేసావు నా కోసం అంటూ డైనింగ్ టేబుల్ మీద పెట్టిన ఐటమ్స్ అన్నీ చూస్తూ, అన్నీ నాకు ఇష్టమైనవే చేశావు, వాసన చూస్తేనే అదిరిపోతుంది, ఒక పట్టు పట్టాల్సిందే ఫుడ్ను అని సుమ దగ్గరికి వచ్చి, రా సుమ, భోజనం చేద్దాం అంటాడు. అప్పటి వరకు సుమ అరవింద్ మాటలు ఏవీ విని ఉండదు. తన మనసంతా ఎందుకో భారంగా ఉంటుంది. అరవింద్ మళ్ళీ పిలవటంతో తన ఆలోచన పక్కన పెట్టి అరవింద్ వైపు చూసి, ఏంటి అరవింద్ అంటుంది. భోజనం చేద్దాం రా సుమా, నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను అరవింద్ అని రూమ్లోకి వెళ్తుంది. సుమకు చాలా బాధగా ఉంటుంది. అరవింద్ కళ్ళల్లో నీళ్లు చూసి తనకు ఏడుపు వస్తుంది.
ఎందుకు నేను ఇందాక అరవింద్ అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోయాను? నా మనసు ఎందుకు తనను యాక్సెప్ట్ చేయలేకపోతుంది? తన బాధను చూడలేకపోతున్నాను. తనకు ఎస్ అని చెప్పలేకపోతున్నాను. తనకే తెలియని ఇరకాటంలో ఉండిపోతుంది తన మనసు. అరవింద్ లేకుండా నేను ఉండగలనా అనే ఊహనే భరించలేకపోతుంది. అరవింద్కు దగ్గరగాను ఉండలేకపోతుంది. మీ నాన్నను చంపిన హంతకుడితో ఉండదు అని తన మనసు చెబుతూ ఉంటుంది. అదే మనసు అరవింద్కు దూరంగా నేను ఉండలేను అని బాధపడుతూ ఉంటుంది. ఏటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది. సుమ ఎంతసేపటికి కిందికి రాకపోయేసరికి అరవింద్ ప్లేట్లో అన్నం పెట్టుకుని తన దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అరవింద్ను చూసి సుమ తన కన్నీళ్లను తుడుచుకుంటుంది. అరవింద్ సుమ ముందు ప్లేట్ పెట్టి, సుమ, భోజనం నాకు వద్దు. కొంచెమన్నా తినకుండా పడుకోకూడదు. కొద్దిగా తిను. నాకు ఆకలిగా లేదు. ఎంత బ్రతిమిలాడినా సుమ తినకపోయేసరికి ఒక ఐడియా ఆలోచించి అన్నం కలిపి ఒక ముద్ద సుమ నోటి దగ్గరికి తీసుకుని వచ్చి, ఇది అమ్మ ముద్దంట, నువ్వు తింటావు అంట అని తన ముందు పెడతాడు. సుమ అరవింద్ వైపు చూస్తుంది. నీకు మీ అమ్మ అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా తింటావు, లేకపోతే అనేలోగానే సుమ తినేస్తుంది. సుమకు వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం, అది మనకు తెలిసిందే కదండి. అరవింద్ అలా అందరి పేర్లు చెబుతూ చివరిగా మీ నాన్న అనబోయి, వద్దులే, నాన్న పేరు చెప్పగానే దీని నెత్తి మీద ఉన్న నయాగారా ఫాల్స్ ఒక్కసారిగా దూకేస్తుంది. దానికి అడ్డుకట్ట వేయటం మన వల్ల కాదు అనుకుంటూ సుమను చూస్తాడు. అప్పటికే సుమ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. అరవింద్ కంగారు పడుతూ, సుమ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? కారం ఎక్కువైందా అంటూ ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. కారంగా ఉండదు, బాగానే ఉందే, మరి ఎందుకు? నాన్న గుర్తొచ్చారు అరవింద్. ఆయన కూడా ఇంతే. నేను ఎప్పుడు అన్నా అన్నం తినను అని మారం చేస్తే ఇలా తినిపించేవారు అని రామారావు గారిని గుర్తు తెచ్చుకుంటుంది. సుమ అలా బాధపడుతూ ఉంటే అరవింద్ మనసు కలుకుమంటుంది. సుమ బాధపడటం చూడలేకపోతాడు. తనను ఆ మూడ్ నుంచి బయటికి తీసుకుని రావాలని అనుకుంటాడు. సుమ, మనం మీ నాన్నను తిరిగి తెచ్చేసుకుంటాం. అరవింద్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయంగా తన వైపు చూస్తుంది. నిజం సుమ, నేను చెప్పినట్లు చేస్తే మీ నాన్న తిరిగి మన దగ్గరికి వచ్చేస్తాడు. సుమ ఆశ్చర్యంగా, ఏం చేయాలి? ఏం చేస్తే మా నాన్న తిరిగి వస్తాడో చెప్పు. ఎంత కష్టమైనా నేను చేస్తాను, చెప్పు ఏంటో అంటుంది. మరి ఇప్పుడు నేను చెప్పింది విన్నాక నన్ను కొట్టకూడదు. నేనెందుకు కొడతాను? మా నాన్న నా దగ్గరికి వస్తే సంతోషమేగా నాకు. సరే చెబుతాను. సుమకు దగ్గరగా జరిగి, నువ్వు నాకు కొంచెం కోఆపరేట్ చేసావనుకో, వితిన్ 9 monthsలో మీ నాన్నను మనం తిరిగి తెచ్చేసుకుందాం. ఏమంటావు అన్నట్లు సుమ వైపు చూస్తాడు. ఒక నిమిషం తనకు అర్థం కాదు అరవింద్ ఏం చెప్పాడో. అర్థం అవ్వగానే అరవింద్ నిన్ను అంటూ తన చేతులతో అరవింద్ గుండెలపైన కొడుతూ ఉంటుంది. ఏయ్, ఇప్పుడే కదే కొట్టను అని చెప్పావు, అందుకే నేను చెప్పను అనింది అంటూ సుమ 2 చేతులను పట్టుకుంటాడు. సుమ చేతులను తన ఫేస్ దగ్గరికి తెచ్చుకుని ముద్దు పెడతాడు. సుమ షాక్ అయ్యి తనను అలాగే చూస్తూ ఉండిపోతుంది. అరవింద్ సుమ నుదుటి మీద ముద్దు పెట్టి, ఐ లవ్ యూ సుమ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుమ అరవింద్ వెళుతున్న వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది. కొంచెం సేపటి తర్వాత తేరుకుని అరవింద్ చేసింది గుర్తుకొచ్చి, అరవింద్ నిన్ను అనుకుని మనసులో తనను తను తిట్టుకుంటూ పడుకుంటుంది.